దేవుని మాట జీవం కలిగిన మాట. మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటని ఈ దినాన్ని ఒక మాట మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, తర్వాత 11వ వచనంలో 2వ నది పేరు గీహోను, 3వ నది పేరు హిద్దెకెలు, 4వ నది పేరు యూఫ్రటీసు. ఈ 4 నదులలో ఉన్నటువంటి ఆ చక్కటి అనుభవాన్ని, ఈ 4 నదులలో ఉన్నటువంటి శ్రేష్టమైన భావాన్ని దేవుడు మనందరికీ దినాన్ని పంచి మాట్లాడును గాక. ఆమేన్. తలలోచన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఏ యోగ్యత అర్హత లేని మమ్మలను మీ కృపలో బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటున్నాము. మాట్లాడుతున్న మనుషుని స్వరాన్ని మరుగు చేయండి. మీ దాసుడిని సిగ్గుచడను మరుగు చేసుకునండి. నాతోనూ మాతోనూ అందరికీ కావలసిన నీ మాటను మా కొరకు విడుదల చేసి మీరు మహిమను పొందుకొని ప్రార్థిస్తూ, పరలోక వర్తమానం భూలోకం కలిగే శక్తి కలిగిన ఆత్మను మీ దాసుని మీద ఉంచండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో వారి హృదయాలు తెరవబడగలిగినట్లు మీరు మాట్లాడండి. వారు ఏ అవసరంతో ఉన్నారో యేసు నామములోని మాట ద్వారా జీవం వారికి కలిగి ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగేటట్లుగా మీరు సహాయం చేసి మహిమను పొందుకోమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి మనవులన్నిటిని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ జరిగిన చరిత్రను మీకు ఒకసారి కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆదాము హవ్వలను సృజించి వారిని సృష్టింపజేసి ఈ భూమి మీద వారిని ఆ తోటలో ఉంచి మీరు ఏలండి, ఏలుబడి చేయండి, చక్కగా జీవించండి అని వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకమని చెప్పకుండా ఒక పనిని దేవుడు అప్పగించి వారు ఉండడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఒక తోటను దేవుడు ఏర్పరిచి ఆ తోటలో వారు ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్న మన జీవితాలలో ప్రతి దినము కూడా మన జీవితాలలో ఒక నది బయలుదేరాలి. ప్రతి దినము మన కుటుంబాలలో కానీ మన సంఘంలో కానీ ఒక నది బయలుదేరితే ఆ నది వలన వచ్చే ప్రయోజనాలు, ఆ నది వలన కలిగే ఆశీర్వాదాలు, ఆ నది వలన కలిగే మేలులు మనం నిత్యము పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన పోలికలో ఆయన రూపంలో చేసుకున్నటువంటి ఆదాము ఆ తోటలో ఉంటూ ఉండగా ఆ తోట ఎన్ని ఎకరాలు ఉంది అని రాయబడలేదు. ఆ తోటలో ఎన్ని సంవత్సరాలు వారు ఉన్నారు అని మనం గమనిస్తే ఆ తోటలో ప్రతి దినము వారికి ఒక పని అప్పగించాడు. ఈ తోటని ఏలండి, ఈ తోటని సిద్ధపరచండి, ఈ తోటని కాపలా కాయండి, ఈ తోటలో జీవించండి అని దేవుడు వారిని అక్కడ నిర్ణయిస్తే వారు ఆ తోటలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎలా కొనసాగించారంటే మహిమ దేహంతో వారు ఆ తోటలో సంచరిస్తూ వచ్చారు. ప్రతి పూట దేవుని స్వరాన్ని వింటున్నారు. దేవుడు ఎప్పుడు ఆకాశం నుంచి వస్తాడు, మహాకాశం నుంచి వస్తాడు, ఆయన ఎప్పుడు పిలుస్తాడు, ఆయన స్వరం ఎప్పుడు వింటాం, ఆయన ముఖ దర్శనాన్ని ఎప్పుడు చూసుకుంటాం, నా తండ్రిని ఎప్పుడు నేను కలుసుకుంటాం అని ప్రతి దినము తోటలో వాడు దేవుడి కోసం ఎదురు చూసేవాడు. ఆయన స్వరం వినడానికి ఆశపడేవాడు. అయితే ఆ స్వరం వినాలని వాళ్ళు ఎంతగా తపన పడ్డారో చల్లపూట వేళ దేవుడు వారి దగ్గర దిగి వచ్చి వారితో మాట్లాడడం, వారిని పలకరించడం, వారితో సంచరించడం, ఆ తోటలో వారితో ఉండటం మనం గమనిస్తూనే వచ్చాం. అయితే ఆ తోట పచ్చగా ఉండాలి, ఆ తోట పచ్చదనంతో నింపబడి ఉండాలి, ఆ తోటలో ఒక జీవం కలిగి ఉండాలి అని ఆలోచన కలిగిన దేవుడు ఆ తోటలో ఆయన ఒక నదిని 4 శాఖలుగా విభజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తోట ఎంత అద్భుతమైన తోట అంటే
ఆ తోటని మనం ఎవరో చూడాలా, మన పెద్దలు కూడా చూసారో లేదో తెలియదు. ఆ తోటలో వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉండగా దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను సిద్ధపరిచిన తోట, నేను ఏర్పరిచిన తోట, నేను నిర్ణయించిన తోట అది ఎండిపోవడం ఆయన చిత్తం కాదు, వాడిపోవడం ఆయన చిత్తం కాదు, మోడుగారిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన సృజించిన, ఆయన ఏర్పాటు చేసిన, ఆయన నిర్ణయించిన తోట పచ్చదనంతో నిత్యము కళకళలాడుతూ ఉండాలని. ఆ తోట ఏదో రకంగా పచ్చదనంతో ఉంటుందిలే, ఏదో రకంగా ఆ తోట పచ్చదనంతో ఊరేగుతుందిలే అని వదిలేయకుండా ఆ తోటని తడపడానికి ఆయన ఒక నదిని ఆయన ఏర్పరిచినట్లే మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం మరలా 10వ వచనం మనం కనుక చదివితే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నది, ఆ ఒక్క నది బయలుదేరి ఏదేను తోట అంతటిని కూడా తడపటం మనం చూస్తున్నాం. మనం గమనిస్తే సాధారణంగా మన ఇంటి ముందు పెరుగుతున్న చెట్లైనా, మనం పెంచుకునే తోటలైనా, ఆ తోటను కానీ ఆ చెట్టును కానీ చూడగానే మనం చెప్తాం, ఈ తోట ఎంత పచ్చగా ఉంది, ఈ చెట్టు ఎంత చక్కగా ఎదుగుతుంది. దానికి కారణం నీరు సమృద్ధిగా అందుతుంది. మనం అనుకుంటాం ఏదైనా తోటకి చక్కటి మందులు వాడాను కాబట్టి చక్కగా ఉంది, ఏదో మంచి నాణ్యమైన ఎరువులు వేశాను కాబట్టి ఇది చక్కగా ఉంది అని అనుకుంటుంటాం. కానీ ఎంత నాణ్యమైన ఎరువులు వేసినా, ఎంత చక్కగా దానికి మందులు వాడినా, నీరు కనుక సకాలంలో అందకపోతే అది మాడిపోయే స్థితిలోకి వస్తుంది. నీరు సకాలంలో అందకపోతే అది వాడిపోయే స్థితిలోకి వస్తుంది. ఆ నీరు సమృద్ధిగా ఆ తోటలో కలగాలని దేవుడు ఒక నదిని, 4 నదులైన చేయొచ్చు, కానీ ఒకే ఒక్క నదిని 4 శాఖలుగా దేవుడు విభాగించి ఆ తోటను తడుపుతూ ఉన్నాడు. మనం ఒక మాట యోబు గ్రంథంలో గమనిస్తే 14వ అధ్యాయం 9వ వచనంలో, నీటి వాసన చేత, నీటి తాకిడి చేత ఆ చెట్లు ఫలభరితంగా మార్చబడుతున్నాయని. ఈ రోజున నీటి వాసన ఏ చెట్టుకు ఉంటుందో, నీటి తాకిడి ఏ చెట్టుకు కలిగి ఉంటుందో ఆ చెట్టు పచ్చదనంతో నింపబడడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. అదేవిధంగా మనము కూడా వాక్యమనే నీటి ద్వారా, వాక్యమనే నీటి తాకిడి ద్వారా మన కుటుంబం, మన సంఘం పచ్చదనంతో దేవుడి నింపును గాక. ఈ రోజున మనం గమనిస్తే ఎండిపోతున్నటువంటి పరిస్థితి, వాడిపోతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు చూసినా మన కుటుంబాలలో ఏ పాట వచ్చినా రాకపోయినా, ఏ పాట మనం పాడగలిగినా పాడలేకపోయినా, ఒక పాట మాత్రం ప్రతి కుటుంబంలో ఎప్పుడు పాడుతూనే ఉంటారు. ఏమిటా పాట? లేదు అనే పాట, నా వల్ల కాదు అనే పాట, ఇక నా వల్ల జరగదు అనే పాట. ఈ పాట ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఏదో ఒక రోజు పాడుతూనే ఉంటాడు. అది ఏ రాగమైనా కావచ్చు, ఏ తాళమైనా కావచ్చు. ఆ మనిషి ఎప్పుడు కూడా పాడే పాట ఏంటంటే, పని మొదలు పెడుతున్నాను కానీ నా వల్ల జరగదు, పని ప్రారంభిస్తున్నాను కానీ ఏ ఆటంకం కలిగిందో, ఏదో ఒక రకమైనటువంటి పాట, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా ఇంట్లో లేదు. ఎప్పుడు కూడా ఈ పాట ప్రతి మనిషి పాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు మన పాటని మార్చాలని. దేవుడు ఆలోచిస్తున్నాడు మన బ్రతుకులను చిగురింప చేయాలని. దేవుడు తలస్తున్నాడు మనకు ప్రతి దినము నీటి సమృద్ధి చేత మన కుటుంబాలు పచ్చదనంతో ఉండాలని. ఆ పచ్చదనం మన కుటుంబంలో ఉండాలంటే, ఆ పచ్చదనం చేత మనం నింపబడాలంటే కొన్ని కార్యాలు మనం చేయాలి. ఏ కార్యాలు చేస్తే మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి, ఏ కార్యాలు చేస్తే మన జీవితాలు పచ్చదనంతో ఉంటాయి, ఏ రకంగా జీవిస్తే మన కుటుంబంలో ఆయన సన్నిధిలో నీటి సమృద్ధి చేత నింపబడతామో కొంచెం ముందుకు వెళ్ళాక మనం చూద్దాం. అయితే మనం గమనిస్తే తోట అనేటువంటి సందర్భం మనం ఎప్పుడు విన్నా, తోటను గురించి మనం కనుక ఆలోచన చేస్తే దేవుని సంఘంగా దేవుడు పోల్చాడు. ఈ రోజున సంఘం అనబడినటువంటి తోట, సహవాసం అనబడినటువంటి తోట, ఆత్మీయత కలిగి ఆరాధన చేస్తున్నటువంటి ఈ తోట నిత్యము పచ్చదనంతో ఉంటుందా, లేకపోతే వాడిపోయిన స్థితిలో ఉంటుందా, నీరసించిపోయిన స్థితిలో ఉంటుందా? ఏదేని తోట ఏ రకంగా పచ్చగా ఉందో అదే విధంగా మన సంఘం అనే తోట పచ్చదనంతో దేవుడు నింపును గాక. సంఘం ఎండిపోవడం కానీ, సంఘం వాడిపోవడం కానీ, సంఘం నీరసించిపోవడం కానీ దేవుడి చిత్తం కాదు. మన సంఘం నిత్యము కూడా పచ్చదనంతో ఉండేటువంటి కృపతో దేవుడు నింపి బలపరచును గాక. చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి కావాల్సిన నీరు కావాలి. అలాగే సంఘం పచ్చదనంతో ఉండాలంటే ప్రతి దినము కూడా వాక్యము చేత సంఘం నింపబడాలి.
ప్రార్థన చేత సంఘం నింపబడాలి. ప్రతి దినము కూడా మన కుటుంబంలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో గమనించాలి. ఎంతసేపు దేవుడికి అవకాశం ఇస్తాం? నా కుటుంబం పచ్చగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాం, కోరుకున్న మనం పచ్చదనంతో ఉండడానికి దేవుడి సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నాం? ఒక చెట్టుకి నీరు సమృద్ధిగా లేకపోతేనే ఎండిపోతుంది కదా, ఒక చెట్టుకి నీరు అందకపోతేనే వాడిపోతుంది కదా. మరి మన కుటుంబంలో పచ్చదనం ఉండాలంటే ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి? మన కుటుంబం పచ్చదనం ఉండాలంటే ఎంతసేపు దేవుడి సన్నిధిలో వేడుకోవాలి? ఏదో ఒక ప్రార్థన చేసుకొని పరలోకమందున్న మా తండ్రి, ఇది మనందరికి తెలిసిందేగా, ప్రతిదినం ఈ ప్రార్థన చేసుకుంటూ అనుదిన ఆహారం దయచేయండి అని మనం వేడుకుంటున్నాం, తప్పేం కాదు. కానీ మనం పచ్చదనంతో నింపబడాలంటే మన ప్రార్థన ఎంతసేపు ఉండాలి? మనం పచ్చదనంతో నింపబడాలంటే దేవుడితో సహవాసం ఎంతసేపు ఉండాలి? ఆదివారం గుడికి వెళ్తున్నామండి, ఆదివారం మందిరంలో వాక్యం వింటున్నామండి, ఆదివారం ప్రార్థన చేసుకుంటున్నామండి, సరిపోదా? సరిపోదు. ప్రతి దినము మన కుటుంబంలో ప్రార్థన చేత, వాక్యము చేత దేవుని సన్నిధిని మన కుటుంబంలో దిగి వచ్చేటట్లుగా ఆయనను ఆరాధించే కృప దేవుడు మనకు దయచేయును గాక. అలా ఏ కుటుంబంలో అయితే ఆరాధన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే కుటుంబంగా కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబాలను దేవుడి పచ్చదనంతో నింపును గాక. మనం కోరుకుంటాం కదా, నా కుటుంబం పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలని పచ్చ తోరణాలు కట్టుకున్నది మాత్రం పచ్చదనం రాదు. పచ్చగా ఉండాలని పచ్చదనం అంటే చెట్లు మన ముందు పెంచుకున్నది మాత్రాన పచ్చదనం కలగదు. మన ఆత్మీయ జీవితం, మన కుటుంబ వ్యవస్థ పచ్చదనంతో నింపబడాలంటే ప్రతి దినము వాక్యము, ప్రార్థన మన కుటుంబంలో ఉండును గాక. సరే, తోట అంటే సంఘం అని అనుకుంటున్నాం కదా. సంఘం అంటే ఏమిటి అని మనం గమనిస్తే బయట మనకు తెలిసిన చాలా సంఘాలు ఉన్నాయి. ఏమేమి సంఘాలంటే రాజకీయ సంఘాలు ఉన్నాయి, ఇంకా రకంగా చెప్పాలంటే అనేక రకాల సంఘాలు ఉన్నాయి, కార్మికుల సంఘాలు ఉన్నాయి, ఇంకా మనందరూ తెలిసిన డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మరి ఇవన్నీ సంఘం అంటున్నారు, తోట అనబడిన సంఘాన్ని సంఘం అంటున్నారు. ఈ సంఘానికి బయట ఉన్న సంఘాలకి వ్యత్యాసం ఏంటి? ఈ లోకంలో ఉన్న సంఘాలకి, ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి మందిరం అనబడిన సంఘానికి, ఆత్మీయతలో ఎదుగుతున్న తోట అనేటువంటి దాన్ని సంఘం అంటున్నాం కదా. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అని మనం గమనిస్తే మనందరం కూడా జాగ్రత్తగా గమనించాల్సిన మాట, సంఘం అనబడినటువంటి మన జీవితాలలో దేవుని మందిరం ఒక సంఘం, తోట దేవుని మందిరం ఒక తోట. మరి లోపల ఉన్నటువంటి ఈ సంఘాన్ని మందిరాన్ని సంఘం అంటున్నాం, బయట మనకు తెలిసిన సంఘాలన్నిటిని కూడా సంఘం అంటున్నాం. మరి దీనికి బయట ఉన్న వాటికి వ్యత్యాసం ఏంటి అని గమనిస్తే మనమందరం యేసు రక్తము చేత కడగబడిన సంఘం, మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం, క్రీస్తు రక్తము చేత క్రీస్తు శరీరం అనబడిన సంఘంగా ఉన్న మనం, బయట మనకి సంఘాలు తెలుసు, రాజకీయ సంఘాలు, బయట ఉన్నటువంటి సంఘాలు తెలుసు, కార్మిక సంఘాలు, బయట ఉన్నటువంటి సంఘాలు తెలుసు, డ్వాక్రా సంఘాలు, బయట ఉన్నటువంటి సంఘాలు తెలుసు, కుల మత సంఘాలు. కానీ వీటన్నిటికంటే కూడా వ్యత్యాసం రెండింటిలో కనబడేది ఏంటంటే క్రీస్తు శరీరం అనే సంఘం. మనమందరం ఎవరు? మొదట దూరస్తులం. మనమందరం ఎవరు? మొదట పాపులుగా బ్రతికిన వాళ్ళం, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పాపంతో నింపబడి ఉన్నవాళ్ళం. కానీ మనము క్రీస్తు రక్తము చేత మహిమగల సంఘంగా, క్రీస్తు రక్తము చేత నిర్దోషమైన సంఘంగా, క్రీస్తు రక్తము చేత సార్వత్రిక సంఘంగా, క్రీస్తు రక్తము చేత దేవుని రాకడ కొరకు ఎత్తబడే సంఘంగా మనమందరం కూడా మార్పు చెందాలని, సంఘమనబడిన మనందరం కూడా మన కుటుంబాల నిత్యము ఏదేను తోట వలె పచ్చగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రకంగా మనం జీవించాలని ఆలోచిస్తున్నాడు. మనమైతే అనుకుంటుంటాం, ఎంతకాలం భక్తి చేస్తున్నాం, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం, నా కుటుంబం పచ్చదనంతో లేదు అని అనుకుంటున్నాం. కానీ మన కుటుంబం పచ్చదనంతో ఉండాలి అనుకుంటే ఒక నది బయలుదేరి మన కుటుంబంలోకి రావాలి, ఒక నది బయలుదేరి మన సంఘంలోకి రావాలి, ఒక నది బయలుదేరి మన ఆత్మీయ జీవితంలోకి వస్తే ఆ నది ద్వారా పచ్చదనంతో మన కుటుంబాలు నింపబడును గాక. ఈ రోజున దేవుని మందిరంలో సంఘంగా ఉన్న మనందరం ఎవరంటే యేసయ్య శరీరంలో ఉన్న అవయవాలు. మనం అనుకుంటాం మేము వేరు, మా కుటుంబం వేరు, మా సంఘం వేరు అనుకుంటుంటాం. ఏ సంఘమైనా ఆ సంఘంలో ఉన్న మనందరం ఒక గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే నేను యేసయ్య శరీరం. యేసయ్య శరీరంలో ఉన్న అవయవాలైతే ఏ అవయవం ఏ పని చేయాలో మనకు తెలిసి ఉండాలి. మందిరంలో ఉన్న మనందరం ఆలోచన చెప్పేవారిగా ఉండకపోవచ్చు,
మందిరంలో ఉన్న మనందరం కూడా ఒకవేళ ఏ పని చేయాలో నిర్ణయించబడి ఉంటాం. చెయ్యి పని చేయాలి శరీరంలో ఉన్నప్పుడు, కాలు పని కాలు చేయాలి శరీరంలో ఉన్నప్పుడు, కంటి పని కన్ను చేయాలి శరీరంలో ఉన్నప్పుడు, నోటి పని నోరు చేయాలి శరీరంలో ఉన్నప్పుడు. దేనికి అంటే యేసయ్య శరీరంలో ఉన్న మనందరం మన యేసయ్యకు లోబడే వారంగా, యేసయ్యకు విధేయత కలిగిన వారంగా, యేసు రక్తం చేత కడగబడి మనందరం అనుకోవాల్సి ఏంటంటే, నేను దేవుని సంఘంలో ఉన్న శరీరాన్ని, ఆయన శరీరంలో ఉన్న అవయవాన్ని నేను నా చిత్తం చేయను, దేవుని చిత్తమే చేస్తా. మనందరినీ దేవుడు సంఘంలో సమకూర్చింది దేనికంటే, మనందరం కూడా ఎవరి పని వాళ్ళు చేయడానికి. కన్ను పని కన్ను చేయాలి, కాలు పని కాలు చేయాలి. కొన్ని చోట్ల చేతి పని వస్తుంది, కొన్ని చోట్ల మనం వెళ్ళవలసిన పని వస్తుంది, కొన్ని చోట్ల మాట్లాడవలసిన పని వస్తుంది, కొన్ని చోట్ల సేవకునికి సహకరించాల్సిన పని వస్తుంది. వీటన్నిటిలో కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే, నేను యేసయ్య శరీరంలోని అవయవాన్ని, నా పని నేను చేయాలి. నేను యేసయ్య శరీరంలో ఉన్న అవయవాన్ని, నాకు దేవుడు ఏ పని నా సంఘంలో నిర్ణయించాడో, ఏ పని నాకు బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతలో నేను నిర్వర్తించి నా క్రమంగా చేయాలి అనే ఆలోచన కలిగి మనం ఉండగలిగితే, మన కుటుంబాలలో నిత్యము కూడా పచ్చదనమైనటువంటి ఆయన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించును గాక. ఆయన అనుకోవచ్చు, ఏదైనా తోటను నిర్ణయించి సిద్ధపరిచి, వర్షం వచ్చినప్పుడు తడుస్తుందిలే, వర్షం వచ్చినప్పుడు పచ్చగా ఉంటుందిలే, వర్షం వచ్చినప్పుడు ఫలాలు ఇస్తుందిలే అని అనుకోవచ్చు. కానీ దేవుని ఆలోచన ఏంటంటే, ఏదో ఒక వర్షాకాలంలో సీజన్లో మనం భక్తి చేసే వాళ్ళంగా కాదు. వర్షాకాలం వచ్చినప్పుడు తడుస్తుందిలే అని దేవుడు వదిలేలా. మన జీవితాలలో నిత్యము కూడా ప్రతి దినము పచ్చదనంతో నింపబడాలంటే, మన కుటుంబంలో దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఎదిగే కృప దేవుడు దయచేయునుగాక. ఏదేని తోట నిత్యము పచ్చదనంతో ఉండడానికి దేవుడు నదిని సిద్ధపరిచాడు, దేవుడు నదిని ఏర్పరిచాడు. ఆ నది 4 శాఖల తడుస్తూ, ఒక ప్రక్క తడిస్తే ఒక పక్క పచ్చదనంతో ఉంటుందని, ఇంకో 3 పక్కల పచ్చదనం నీరు అందక పచ్చదనం వాడిపోతుందని దేవుడు ఆలోచించి 4 శాఖలుగా ఒక నదిని దేవుడు విభాగించి ఆ తోట అంతటిని తడుపుతున్నాడు. ఈ రోజున మన సంఘంలో మనందరం కూడా ఆ తోటలో జతపని వారంగా ఉన్న మనం, ఆ తోటలో సభ్యులుగా ఉన్న మనం, ఆ తోటలో నాటబడిన మనం, ఆ తోటలో ఎదుగుతున్న మనం, ఆ తోటలో ఆత్మీయంగా బలపరచబడుతున్న మనం నిత్యము కూడా పచ్చదనంతో మన కుటుంబాలు మార్చబడును గాక. పచ్చదనంతో మన కుటుంబం ఉండాలంటే ఏం చేయాలి? పచ్చదనంతో మన కుటుంబం నడిపించబడాలంటే మనం ఎలా ఉండాలి అని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే, ఒక దినాన దేవుని నిబంధన మందస్సం మీదకి ఒక రాత్రి 12 కర్రలు తీసుకురాబడ్డాయి. తీసుకురాబడిన 12 కర్రల్లో ఒక కర్ర మాత్రం ఏమైంది చెప్పండి? ఒక కర్ర చిగురించింది. మరి మిగతా 11 కర్రలు ఎందుకని చిగురించాలా? మందిరంలోకి వచ్చాయిగా, మందస్సం మీద పెట్టబడ్డాయిగా. మందిరంలోకి వచ్చిన, మందస్సం మీద పెట్టబడిన మిగిలిన 11 కర్రలు చిగురించకపోవడానికి కారణం, మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నా జీవితం చిగురించట్లేదు అనుకుంటున్నాం. మందిరానికి వస్తున్నాం, కానుకేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, నా జీవితం చిగురించడం లేదే. ఇదిగో నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి మేలు కలుగుతుంది అనుకుంటున్నాం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవునిలో భక్తిగా ఆత్మీయంగా ఎదుగుతున్నా, మరి మనం చిగురించకపోవడానికి కారణం ఏంటంటే, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ చిగురు మన జీవితంలో కనబడటం వల్ల ఎప్పుడు మూడు బారిన స్థితే, ఎప్పుడు వాడిపోయే స్థితే, ఎప్పుడు కూడా ఇక నీరసించే స్థితి. అయితే దీని నుంచి మనం ఎలా బ్రతకాలి, ఎలా ఆత్మీయంగా ఎదగాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో ఒక నది బయలుదేరి మన కుటుంబాన్ని తడపాలి, మన కుటుంబంలో ఒక నది బయలుదేరి మన జీవితాలను తడపాలి, మన కుటుంబంలో ఒక నది బయలుదేరితే మన కుటుంబాలు పచ్చగా మార్చబడతాయి. ఈ రోజున మన జీవితంలో ఆ నదిలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. మొదటి నది 10వ వచనం మనం గమనిస్తే, మొదటి నది పేరు పీషోను. ఈ రోజున ఈ మొదటి నదిలో అనుభవం ఏంటో మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడిన మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడిన మాట. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి
ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవరో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని మెల్లగా చెప్పారు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్తున్నారంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే నా యందు నిరీక్షణ ఉంచుతారో, లేఖనము నెరవేర్చబడినట్లుగా లేఖనం చెప్పినట్లుగా వాడి కడుపులో నుంచి జీవజల నదులు పొర్లుతాయని ఆయన ఎలా చెప్తున్నారంటే బిగ్గరగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మనం గమనించాల్సింది, నదులు ఒకే ఒక్క నది 4 శాఖలుగా విభజించబడింది. ఏదేని తోటంతటిని 4 మూలలు తడుపుతా ఉంది. మన కుటుంబంలో మనం కూడా పచ్చదనంతో నింపబడాలి. ఏదేని తోట వలె మన కుటుంబం మార్చబడాలి. మన సంఘం పచ్చదనంతో నింపబడాలి. నిత్యము ప్రార్థన ఆత్మ కలిగిన సంఘంగా మార్చబడాలి. మన కుటుంబాలలో ప్రతి దినము కూడా ధూపం వేసేవారిగా, దేవుడి సన్నిధిలో స్తుతియాగం అర్పించేవారిగా మనం మార్చబడితే మన కుటుంబాలు పచ్చదనంతో నింపబడతాయి. అలా నింపబడాలి అన్నటువంటి మన జీవితాల్లో ఇక్కడ ఒక మాటను చదువుతున్నాం. ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. లేఖనము చెప్పినట్లుగా నా యందు విశ్వాసముంచువాడు ఎవరో వారి కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారుతాయని ఆయన బిగ్గరగా చెప్తున్నాడు. ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటి నది పేరు పీషోర్ అని చదివాం కదా. ఈ మొదటి నదిలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం అనే నది. ఏమనేది మొదటి నది? విశ్వాసం అనే నది. అయితే ఈ విశ్వాసాన్ని ఆయన ఎలా పోలుస్తున్నాడంటే జీవజల నదితో ఆయన పోలుస్తున్నాడు. మన కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారాలి. విశ్వాసం అనే జీవజల నది పొర్లి పారాలి. విశ్వాసం ఉంచాము, విశ్వాసంతో ఉన్నాము, మేము విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. కానీ విశ్వాసంతో మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉండాలంటే, కడుపు నొప్పి వచ్చినప్పుడు విశ్వాసం కాదు, బాధ వచ్చినప్పుడు విశ్వాసం కాదు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు విశ్వాసం కాదు, ప్రతి దినము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నడిపించే వారిగా మార్చబడుదుముగాక. పౌలు గారు ఒక మాట అంటారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు నేను నిత్యము కూడా చూచుచూ ఉన్నాను. మనం ఎవరి వైపు చూడాలి? ఎవరైనా సహాయం చేస్తారేమో, ఏదైనా నాకు లాభం కలిగిద్దేమో అని వాటి వైపు మనం చూసేవారంగా కాక, దేవుని వైపు విశ్వాసంతో మనం అడుగులు వేయగలిగితే మన అవసరం ఏదో ఆయనకు తెలుసు, మన అక్కరేదో ఆయనకు తెలుసు, మన శ్రమ ఏదో ఆయనకు తెలుసు, మన బాధ ఏదో ఆయనకి తెలుసు, మన కన్నీరు ఏదో మనకు తెలుసు. ఆయనకు తెలుసు మన ఉపద్రవంతో ఎక్కడ నలిగిపోతున్నామో ఆయనకు తెలుసు. ఎలా తెలుసు ఆయనకి? ఆయన ఎవరు అంటే చూచుచున్న దేవుడు. హాగర్ ఒక పేరు పెట్టింది కదా దేవునికి. ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎక్కడ చూశాడు ఆమెని? శ్రమలో, ఎండ వేళ ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి హాగర్ను చూసిన దేవుడు. ఎండ వేళ ఆ శ్రమ అనబడినటువంటి ఎండ వేడిలో ఏ కుటుంబం అయితే శ్రమ అనే మాట వినపడుతుందో అక్కడ మనం అనుకోవాల్సి ఏంటంటే, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శ్రమల వెనక దాచిన మేలు ఉంది. ఈ శ్రమ వెనక దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. మనం అనుకుంటాం శ్రమ వచ్చింది, పని ఆలస్యమైందని, శ్రమ వచ్చింది, పని ఆలస్యం అయిపోతుందని. కానీ ఆలస్యం వెనక ఆశ్చర్యమైన కార్యం దేవుడు దాచి ఉంచాడు. అందరూ ఆమేన్ చెప్తాం. ఎవరి జీవితంలో ఏ రకమైన శ్రమ వచ్చినా భయపడక్కర్లేదు, ఏ రకమైన శ్రమ వచ్చినా మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే శ్రమలో మన పక్కన నిలిచే దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్ చెప్తాం. మన శ్రమ అని మనకు అనిపించినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు శ్రమ వచ్చిందంటే నేను దేవుని జ్ఞాపకాల్లో ఉన్నా, నాకు శ్రమ వచ్చిందంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు శ్రమ వచ్చిందంటే దేవుడు నా పక్కన నిలబడుతున్నాడు. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. శ్రమ వెనక దాచిన ఆశీర్వాదం, శ్రమ వెనక దాగిన మేలు, శ్రమ వెనక చేసే అద్భుతం నా దేవుడు నా కోసం సిద్ధపరిచాడు కనుక ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శ్రమ అని మనం భయపడకుండా చూచుచున్న దేవుడు ఎందు విశ్వాసం మనం ఉంచగలిగితే, విశ్వాసంతో మనం ఎప్పుడు నిలబడుతున్నామో ఆ క్షణం దేవుడు మనల్ని చూస్తూ అనుకుంటాడు, నా బిడ్డ ఈ శ్రమలో నన్ను నిందించలేదే, నా బిడ్డ ఈ శ్రమలో నన్ను ఎరుగనలేదే. కొంతమంది అనుకుంటాం చిన్న శ్రమ వస్తే మందిరానికి వెళ్ళిన తర్వాత, కొత్తగా ప్రార్థనకు వచ్చిన తర్వాత ఈ చిన్న శ్రమ వచ్చి రాగానే అనుకుంటాం నేనేదో తప్పు చేశా,
ఒకవేళ నేను మందిరానికి వచ్చి తప్పు చేసేనేమో, ఒకవేళ ప్రార్థన చేసిన తప్పు చేసేనేమో, అందుకే శ్రమ వచ్చింది అనుకొని దేవుడి నుంచి దూరం అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ శ్రమ కలిగినప్పుడు మనం నిలబడగలిగితే, ఒక వాక్యం మనకి కనబడుతుంది కదా, శ్రమ దినమున నీవు కృంగితే, చెప్పండి మాట, చేతగాని వారం అయిపోతాం. కనుక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమని ఎదుర్కోగలిగే శక్తిని నాకు ఇవ్వయ్యా. ఏ శ్రమ? ఒకవేళ అనారోగ్యమైన శ్రమ వచ్చినా, అప్పులు అనే శ్రమ వచ్చిన, ఆర్థిక ఇబ్బందులు అనే శ్రమ వచ్చిన, కుటుంబంలో మాట కలవనే శ్రమ వచ్చిన, ఏ శ్రమ అయినా దేవుని వైపు మనం చూసి, అయ్యా ఇదిగో శ్రమను నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈ శ్రమలో నా పక్షం నిలబడవా అంటే ఆయన అంటాడు, నీ పక్కనే నేను ఉన్నాను అంటాడు. ఆయన ఎప్పుడు కూడా మన పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు. కానీ మనమే మొర్ర పెట్టడానికి సంకోచిస్తాం, ప్రార్థన చేయడానికి వెనకాడతాం. అన్నీ బాగుంటే ప్రార్థన చేయగలుగుతామండి. శ్రమ వస్తే ఎక్కడ ప్రార్థన చేయగలుగుతాం? అన్ని సవ్యంగా జరిగితే, పట్టుకోగల బంగారం అయితే, అడుగుపెట్టిన అడుగుల నేతిలో పడితే, కలిసి వస్తే మనం ప్రార్థన చేయగలుగుతాం, కలిసి వస్తే కృతజ్ఞత కూడికి పెట్టుకోగలుగుతాం, కలిసి వస్తే దేవుని స్తుతించగలుగుతాం. కష్టం వస్తే ఎక్కడ స్తుతిస్తాం? కష్టం వస్తే ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఎప్పుడు శ్రమలు వస్తే ఎప్పుడు దేవుని ఎక్కడ వేడుకుంటాం అని శ్రమ రాగానే తప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, శ్రమ రాగానే పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. యోనా గారిని మనం ఒకసారి గమనిస్తే, దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్న పట్టణాన్ని వద్దనుకొని, అక్కడ శ్రమ అనుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిన దేవుడు విడిచిపెట్టాల. మనలను కూడా ఒక్కసారి దేవుని వైపు మనం చూడగలిగితే, మనం చూడకపోయినా చూడకుండా ఉన్న దేవుని కన్నులు మన నిత్యము చూస్తూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడు చూస్తామా అని దేవుని కన్నులు మన వైపు చూస్తూనే ఉంటున్నాయి. ఈ దినాన్ని మనం గమనించాల్సింది, శ్రమ మనకు ఒక ఆశీర్వాదం, శ్రమ మనకు ఒక దీవెన, శ్రమ మనకు ఒక మేలు అని శ్రమ యందు కూడా ఆనందించే వారిగా దేవుడు మనం నిలబెట్టును గాక. విశ్వాసానికి తగిన క్రియలు మనం చేసేవారిగా దేవుడు మనల్ని మార్చును గాక. ఒక వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తా, అందరికీ తెలిసిన వ్యక్తులే, అందరం చాలాసార్లు విన్న వ్యక్తులే. అయితే ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3 వ్యక్తులు ఉన్నారు. వారు ఒక చోట, ఒక దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉండగా, బానిస బ్రతుకులు జీవిస్తూ ఉండగా, ఆ బానిస సంఖ్యలలో వాళ్ళకి శ్రమ ఎదురైనటువంటి ఆ శ్రమను చూసి వాళ్ళు అనుకోవాలి, ఇక ఏదో రకంగా కాసేపు ఇక్కడ కళ్ళు మూసుకుంటే మన పని అయిపోతుంది, కాసేపు ఇక్కడ మౌనంగా ఉంటే మనకి శ్రమ తప్పుతుందని అనుకోవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ శ్రమలో మేము మా దేవుడి కోసం నిలబడతాం, ఈ శ్రమలో మా దేవుడిని మేము మహిమపరుస్తాం. అక్కడ రాజు ఆజ్ఞ వచ్చింది, ఇదిగో నేను ఒక ప్రతిమను నిలబెట్టిన ఆ ప్రతిమకు మీరు కనుక నమస్కారం చేయకపోతే, ఎవరు నమస్కారం చేయరో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. ఇది ఒక శాసనం అని రాశారు. అయితే ఈ శాసనం తెలిసిన, ఈ శాసనం చాటింపు వేసిన, ఈ శాసనం ఊరంతా కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా అందరూ వచ్చే ప్రతిమగా రాజు చెప్పగానే మోకరించి సాష్టాంగపడి ఆ ప్రతిమకి నమస్కారం చేస్తూ ఉన్నారు. 3 వ్యక్తులు మాత్రం అలా నిలబడే ఉన్నారు. వెంటనే రాజుకు కోపం వచ్చి వాళ్ళు అడుగుతున్నాడు, ఎందుకని మీరు ఈ ప్రతిమకు నిలబడి ఉన్నారు, నమస్కరించట్లేదని అడుగుతూ ఉంటే, వాళ్ళు అంటున్న మాట ఎంత చక్కగా ఉంటుందంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి అగ్ని గల గుండంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఆయన సమర్థుడు కనుక రాజా, నీ శాసనానికి మేము తలవంచక్కర్లేదు, నీ శాసనానికి మేము భయపడక్కర్లేదు. ఒకవేళ నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తావా అయినా పర్వాలేదు, ఒకవేళ అగ్నిలో మేము కాలిపోతామా అయినా పర్వాలేదు, అగ్నిలో మా శరీరం బూడిదగా మార్చబడిపోద్దా అయినా పర్వాలేదు, ఎందుకంటే మా దేవుడు మమ్ములని అగ్నిగుండంలో నుంచి రక్షించి తప్పించడానికి సమర్థుడు కనుక నా దేవుడు నాతో ఉంటాడనే విశ్వాసంతో వాళ్ళు ఉంటే, వాళ్ళ మాటకి ఇంకా రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది. అగ్ని 700 పెంచండి, వీళ్ళకి ఆ అగ్నిలో ఈ ఒక్క అగ్ని సరిపోదు, 700 అగ్ని పెంచితే ఆ అగ్నిలో వీళ్ళు వేయగానే బూడిదైపోవాలి అని ఆలోచన చేసి అగ్నిని పెంచమంటే, పెంచడానికి వెళ్ళిన వాళ్ళు అగ్నిని తగిలి చనిపోయారు. తర్వాత వీళ్ళు అగ్నిలోకి వేస్తే అగ్నిలో వీళ్ళు కేకలు పెడతారేమో అనుకున్నారు, అగ్నిలో వీళ్ళు అరుపులు అరుస్తారేమో అనుకుంది అగ్ని కూడా చూసి. కానీ అగ్నిలో వేయగానే వాళ్ళ కట్లు కాలిపోయి, వాళ్ళ కట్లు తెగిపోయి, అగ్నిలో వాళ్ళు తిరుగుతూ సంచరిస్తూ స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారితో నడవడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున శ్రమలో మనం ఉన్నప్పుడు, సమస్యలో మనం ఉన్నప్పుడు,
బాధలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ అనారోగ్యంలో మనం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు మనం ఉన్నప్పుడు మనం అనుకుంటాం, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకు ఎవ్వరూ తోడు లేరని. మనుషులు తోడు లేకపోయినా పర్వాలేదు, మహిమ గల దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మన శ్రమలో మహిమ గల దేవుడు మనతో సంచరించును గాక. ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో అగ్నిగుండంలో కూడా నడవడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు మన శ్రమలో మనతో కూడా నిలిచి మనతో నడుచును గాక. విశ్వాసంతో మనం నిలబడినప్పుడు మనం అనుకుంటాం, ఈ విశ్వాసం ఎవరు చూస్తారు, విశ్వాసం ఎంతసేపు పాటిస్తాం, ఈ విశ్వాసం ఎంతసేపు బ్రతుకుతాం, ఏదో రకంగా ఇక్కడ కళ్ళు మూసుకుంటే కొంచెం దాటి వెళ్ళిపోతాం, ఏదో అక్కడ నమస్కారం చేస్తే వెళ్ళిపోవచ్చు, ఏదో రకంగా ఇలా ముందుకు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ శ్రమలో మనతో నిలవాలని, శ్రమలో మనతో నడవాలని, శ్రమలో మనతో ఉండాలని ఆశపడిన దేవుడిని పక్కన పెట్టి నా ఆలోచన ప్రకారం వెళ్తా, ఈ శ్రమ ఎలాగైనా దాటించబడాలని, నా ఆలోచన ప్రకారం నేను వెళ్తా, ఈ శ్రమలో ఎలాగైనా నేను ముందుకు వెళ్ళాలని అని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రమ దాటకపోవడం సరిగదా, శ్రమలో ఇంకా కూరుకుపోతున్నాం. దేనికంటే శ్రమను తీర్చగలిగిన, శ్రమను దాటించగలిగిన, శ్రమలో నుంచి ముందుకు నడిపించగలిగిన దేవుని వైపు చూడకుండా మన ఆలోచన ప్రకారం వెళ్తాం, దేవుని వైపు చూడకుండా మనకు తోచిన ప్రకారంగా వెళ్తాం. అలా వెళ్ళడం ద్వారా శ్రమలను మనం కొనించుకున్న వాళ్ళగా మార్చబడుతున్నాం. ఈ దినాన దేవుని మాట వింటున్న మన జీవితంలో ప్రతి దినం కూడా ఎలాంటి అగ్నిగుండం లాంటి శ్రమ అయినా, ఏ రకమైన ఎడారి లాంటి అరణ్యం లాంటి శ్రమ అయినా, వాటన్నింటిలో కూడా మనతో నడిచే దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడని. అగ్నిగుండంలోనేమో షడ్రకు, అబేద్నెగో, మెషకు, అబేద్నెగోతో నడిచాడు, ఎడారిలోనేమో ఆ హాగరును చూస్తున్నాడు. ప్రతి దినము చూసి మనల్ని గమనించే దేవునికి నిత్యము కూడా మనము ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం చేత నింపబడే వారమై ఆరాధించి, ప్రార్థించి, ఆయన మహిమపరిచి మన కుటుంబంలో విశ్వాసం అనే నదిని మనం కుమ్మరించుకొని ఆ విశ్వాసం అనే నది ద్వారా ముందుకు నడిచే వ్యక్తులుగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మన మూలపితరుడైన అబ్రహాం గారు ఉన్నారు. ఆయనకి 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచి, అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను చూపించే దేశంలోకి నువ్వు వెళ్తే నేను నిన్నేం చేస్తానో తెలుసా, గొప్ప జనంగా చేస్తా, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తా, అందరిలో కూడా నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతా. ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తా, ఎవరు నిన్ను శపిస్తారో వాళ్ళని శపిస్తా అని దేవుడు అబ్రహాం గారితో మాట్లాడి పంపించిన తర్వాత ఆయన, నన్ను వెళ్ళమన్నావు కదయ్యా ఆ దేశానికి వెళ్తా, బాగానే ఉంది, దేశం ఊరి పేరు చెప్తావా, దేశంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారో చెప్తావా, ఒకవేళ నేను ఆ దేశంలోకి వెళ్తే నాకు అన్ని వసతులు దొరుకుతాయో దొరకవో చెప్తావా, ఒకవేళ నేను ఆ దేశంలోకి వెళ్తే ఉండడానికి నివాస యోగ్యం సరిగ్గా ఉంటుందా అని దేవుడి ప్రశ్నలు అడగాలి. కానీ ఒక్క ప్రశ్న కూడా అబ్రహాం గారు అడగకుండా ఆయన చెప్పిన మాటకు లోబడి ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ రోజున విశ్వాసం అంటే దేవుని సన్నిధిలోకి వస్తున్న మనలో ఒక విశ్వాసం ఉంటుంది. ఎలాంటి విశ్వాసం? సన్నిధికి వెళ్ళాను, ఇవాళ ప్రార్థన చేశా, ఈ రాత్రి ఇంటికి వెళ్ళేప్పటికీ కార్యం జరిగిపోవాలని. సన్నిధికి వెళ్ళాను, ప్రార్థన చేశా, నాకు ఇదిగో సమస్య తీరిపోవాలని. తప్పు కాదు ప్రార్థన చేయడం, తీరిపోవాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. వచ్చి ఆయన ఏమంటాడంటే, అబ్రామా, ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు ఒకసారి, వాడు లెక్కబెట్టు అన్నాడు. లెక్కబెట్టి నా వల్ల కాదయ్యా అన్నాడు. నీ సంతానాన్ని అంత విస్తరింపజేస్తా అన్నాడు. ఒకసారి ఇసుక రేణువులు లెక్కబెట్టు అన్నాడు. అది కూడా నా వల్ల కాదయ్యా అనగానే, నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే విస్తారంగా నేను చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల కంటే విస్తరింపజేస్తానని చెప్తే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. 75 సంవత్సరాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ వాగ్దానం నెరవేరాల. అంటే ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 24 సంవత్సరాలు, లేదా 10 సంవత్సరాలు అనుకుందాం. మనం ఏమనుకుంటాం, మందిరానికి వెళ్ళానండి 3 నెలలు అయింది, కార్యం జరగల, మందిరానికి వెళ్ళానండి 6 నెలలు అయింది, కార్యం జరగల, మందిరానికి వెళ్ళిన సంవత్సరం అయింది, కార్యం జరగల. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మనం అనుకుంటాం, నిన్న కాకుండా వచ్చారు కదా, వాళ్ళ కార్యం జరిగిందేనని. అయితే మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ప్రతి ఒక్కరికంట మందిరంలో కుడి చేతులను దీవెనలు, ఎడమ చేతులను దీవెనలు పట్టుకొని, నా మందిరంలో ఎవరు అడుగు పెడతారా, నా మందిరంలో ఎవరు ఆశపడి అడుగు పెడతారా వారికి ఇద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు.
మనం ఏం చేస్తామంటే రోజు ప్రార్థన చేస్తాం, అయ్యా నా అప్పుల సమస్య తీరాలి, నా కుటుంబ సమస్యలు తీరాలని. దేవుడు సరే అని చెప్పి సియోనులో నేను ఆశీర్వదిస్తాడని వాగ్దానం ఉంది కదా. దేవుని సన్నిధి అనబడిన సియోనులో దేవుడు మనం ఆ రోజు వస్తామని చెప్పి దీవెనను మూట కట్టుకొని ఆ దీవెనను చేత పట్టుకొని మనకి ఇవ్వడానికి ఆయన గుమ్మంలో నిలబడతాడు. మనం ఏం చేస్తామంటే దేవుడు మన కోసం ఇవ్వాలని దీవెన ఎదురు చూస్తున్న ఆ రోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు. అదే రోజు ప్రార్థనకు వెళ్ళే సమయానికి బంధువులు వచ్చి పలకరిస్తారు. ప్రార్థనకు వెళ్ళే సమయానికి ఏదో రకంగా ఆటంకం కలిగింది. దేవుడేమో ఆ రోజు దీవెన ఇవ్వాలని, దేవుడేమో ఆ రోజు మన కన్నీరు తొడవాలని, దేవుడేమో ఆ రోజు మన సమస్యను పరిష్కరించాలని ఆయన సన్నిధిలో నుండి సియోను నుంచి దీవించే దీవెనను పట్టుకుని ఆయన గుమ్మంలో నిలబడితే మనకి ఇద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటే ఆ రోజే ఖచ్చితంగా బయలుదేరదాం అన్న సమయానికి ఎవరో ఒకటి బంధువులు వస్తారు. ఇక వాళ్ళ పలకరించి వాళ్ళకి అన్నం వండి పెట్టి వాళ్ళకి అన్ని సేద తీర్చి వాళ్ళకి చూస్తూ ఉంటాం. అదే సమయానికి ఏదో ఒకళ్ళు మందిరులకు కొత్తగా అడుగు పెట్టడానికి వస్తూ ఉంటారు. దేవుడు దీవెన చేత పట్టుకుని అక్కడ నిలబడుతున్నాడు. దేవుడు దీవెన చేత పట్టుకుని అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అదే రోజు కొత్తగా మందిరంలోకి అడుగు పెడుతూ ఒక వ్యక్తి అనుకుంటూ వస్తూ ఉంటారు, అయ్యా ఇదిగో నా సమస్య తీరాలి, నాకు ఈ బాధలతో మందిరంలో అడుగు పెడుతున్నా, ఈ మందిరంలో అడుగు పెడుతున్నా, ఈ క్షణంలోనే నా జీవితంలో కార్యాన్ని చేయ్యా అని నూతనంగా అడుగుపెట్టే వ్యక్తి అడుగు పెడుతూ ప్రార్థన చేసుకుంటూ వస్తుండగానే ఎవరి కోసం? మొదట వేరే ఒకరి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు దీవెన పట్టుకొని. ఆ సమయానికి వస్తూ వాళ్ళ హృదయంలో దేవుడిని స్తుతించుకొని వస్తూ ఉండగా ఆ దీవెన వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. వెంటనే వాళ్ళ జీవితంలో ఈ రోజు మందిరంలోకి వస్తున్నారు, రేపటి కల్లా కార్యాన్ని చూస్తున్నారు. మనం అనుకుంటుంటాం ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, ఎందుకు కార్యం జరగట్లేదని. దేవుడు దీవెనిచ్చే సమయానికి మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకునే వారిలాగా ఉంటున్నాం, పొందుకోవడానికి మనం వెనకాడుతున్నాం. ఏదో ఒక సమస్య ఆటంకం మనం నిరాకరించి దీవెనను పొందుకోకుండా చేస్తుంది. అయితే అబ్రహాం గారి జీవితంలో జరిగినటువంటి కార్యం 24 సంవత్సరాలు ఇంచుమించు ఎదురు చూశాడు దేవుని కార్యం కోసం. ఆయన ఎప్పుడు కూడా నాకు ఈ కార్యం జరగట్లేదే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చలేదే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు పిల్లలు లేవలేదే అని బాధపడలా. ఏ రోజు కూడా వాగ్దానాన్ని ఆయన ఎక్కడ కూడా అపనమ్మకంగా మాట్లాడాల. ఆ వాగ్దానం ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఒకసారి మనం చూద్దాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానములు చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. ఈ రోజున విశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుందంటే బలము కలగాలి. మనలో విశ్వాసం ఏంటి? హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆనవాలు రుజువుగా ఉంది. ఈరోజు మనలో విశ్వాసం ఏముండాలి? మనం ఆయన సన్నిధిలో అడుగు పెడుతున్నాం, మనకు ఒక సొంత ఇల్లు లేదు, కానీ మనం అనుకోవాల్సి ఏంటంటే ఇదిగో నాకు దేవుడు ఒక సొంత ఇల్లు ఇస్తున్నాడు, ఆ ఇల్లు ఎలా కడతాడు, ఆ ఇల్లు ఎలా నిర్మిస్తాడు, ఆ గోడలు ఎలా కడతాడు, ఆ ఇంటికి కిటికీలు ఎలా పెడతాడు అని మనము ఒక నిరీక్షణ కలిగి ఆ ఛాయాచిత్రాన్ని మనం నిర్మించుకుంటే మనము ఆలోచించిన దానికన్నా ఉన్నతంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. మనమే అలా అనుకోకుండా మందిరానికి వెళ్ళాను కానీ ఇల్లు నాకు కలిగిందా, మందిరానికి వెళ్ళాను కానీ ఇల్లు నేను కట్టుకుంటానా, మందిరానికి వెళ్ళాను కానీ నాకు పని జరుగుతాను అనుకుంటే ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. వీళ్ళు విశ్వాసపు పలుకులు ఎప్పుడు పలుకుతారు, విశ్వాసపు మాటలు ఎప్పుడు మాట్లాడతారు, దాని ప్రకారం నేను కార్యం చేద్దామని. ఒక గుడ్డి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన కార్యం చేయాలని ఆయన అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలను, నువ్వు నమ్ముతున్నావా? నేను నిన్ను స్వస్థపరచగలను, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అయ్యా నేను విశ్వాసం కలిగి ఉన్నా అనగానే ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. మనమే దేవుని సన్నిధికి వెళ్తూ ప్రార్థన చేస్తూనే విశ్వాసం లేని వాళ్ళుగా ఉంటే దేవుని కార్యం ఎలా చూస్తాం? విశ్వాసంగా ఉన్న మనం విశ్వాసపు పలుకులే పలుకుదుముగాక. ఎవరిని చూసినా విశ్వాసపు పలుకులు, విశ్వాసపు మాటలు మన నోట పలికేటట్లు దేవుడు ఆ మాటలు మన నోట ఉంచునుగాక. ఎప్పుడు కూడా మనం ఒకరిని దీవించే వారికి దేవుడు నిలబెట్టునుగాక. మన నోటితో ఎవరిని శపించకుండా, మన నోటితో ఎవరిని దూషించకుండా ఉండేటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఈరోజు విశ్వాసం గురించి మనం గమనిస్తే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సర్టిఫికెట్ ద్వారా వచ్చిన విశ్వాసం కాదు, ఎవరో విశ్వాసం అనేటువంటి వాళ్ళకి ముద్ర వేసిన వాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్న విశ్వాసం మాకు చావైనా పర్వాలేదు కానీ దేవుని శాసనాన్ని మాత్రం మేము మేరం,
దేవుని ఆజ్ఞను మాత్రం మేము మేరం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ మేలుని మేము మేరం అని చెప్పి వాళ్ళు నిలబడినట్లుగా అబ్రహాం గారి వల్లే ప్రతి దినము కూడా వాగ్దానాన్ని నమ్మి, ఆ వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించి, ఆ వాగ్దానాల ద్వారా విశ్వాసం వలన బలము పొందుకునే కృప దేవుడు మనకి దయచేయునుగాక. అలా మనం బలము పొందుకోవాలి అనుకున్న మనము ప్రతి దినం కూడా విశ్వాసంలో బలవంతులుగా దేవుడు నిలబెట్టి మనం నడిపించునుగాక. ఒక మాట మనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం రాయబడిన మాట ఏంటంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కలిగిన విశ్వాసం మనం చేయాలి. ఏం క్రియలు? మన మాట ద్వారా క్రియలైనా, మన చూపు ద్వారా క్రియలైనా, మన నడక ద్వారా క్రియలైనా. దావీదు గారు ఒక మాట అంటే 139వ కీర్తనలో, నేను కూర్చుండడా నీకు తెలుసయ్యా, నేను లేచుటా నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు, నా నోట మాట రాకమునిపై నీవు దాన్ని గ్రహిస్తున్నావని. ఈ రోజున క్రియలు కలిగిన విశ్వాసులుగా మనం మార్చబడుదుముగాక. క్రియలు కలిగిన విశ్వాసం చేయుదుముగాక. మనం అనుకుంటుంటాం ప్రతిసారి, నేను క్రియలు కలిగే ఉన్నాను, విశ్వాసులుగానే ఉన్నామని. దయ్యాన్ని అడిగితే చెప్తుంది, నీ క్రియలు ఉన్నాయా అంటే, నీకు విశ్వాసం ఉందా అంటే, నాకు క్రియలు లేవు కానీ విశ్వాసం ఉందాడు. క్రియలు ఎందుకు లేవు? దయ్యాన్ని ఒకవేళ వచ్చి ప్రార్థన చేయమంటే చేయదు, దయ్యాన్ని మోకరించమంటే మోకరించదు, దయ్యాన్ని ఉపవాసం అంటే ఉండదు. ఎందుకంటే దానిలో క్రియలు లేవు, విశ్వాసం ఉంది. దేవుడిని నేను నమ్ముతున్నాను అంటది, దేవుని విశ్వాసం ఉంచాను అంటది, కానీ క్రియలు కనపడవు. అలాంటి వ్యక్తులుగా కాక క్రియలు కలిగిన భక్తి చేసే విశ్వాసులుగా దేవుడు మనల్ని మార్చును గాక. అలాంటి క్రియలు కలిగి దేవుడి సన్నిధిలో ప్రతి దినం కూడా నడిపించబడే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఒక నది విశ్వాసం అనే నది. రెండో నది పేరు గీహోను. చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజైన ఉజ్జియా మొదలున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచు వారు చేస్తున్న పని ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ రోజున మన కుటుంబంలో పచ్చదనంతో ఉండాలి, మన కుటుంబాలు ఏదైనా తోట వలె ఉండాలి, మన కుటుంబంలో నదులు ప్రవహించి పచ్చదనంతో మన కుటుంబాలు నిత్యము కూడా కళకళలాడుతూ ఉండాలి అంటే దానికి కారణం మొదటిగా మన కుటుంబంలో విశ్వాసం అనే నది ప్రవహించును గాక. ఏ నది ప్రవహించాలి? మొదటిది చెప్పాలందరూ, విశ్వాసం అనే నది. రెండవదిగా ఏ ప్రవహించాలంటే ఆరాధన అనే నది. ఏ నది? ఆరాధన అనే నది ఏ కుటుంబంలో ఉంటుందో, ఆరాధన అనే నది ఏ సంఘంలో ఉంటుందో, ఆరాధన అనే నది ఏ గ్రామంలో ఉంటుందో, ఆరాధన నది ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో, ఆ వ్యక్తి జీవితం నిత్యము పచ్చదనంతో నింపబడును గాక. ఆరాధన ఈ రోజున మనం గమనిస్తే, దేవదూతలు చేస్తున్న పని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ అవి చేస్తున్న పని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. మరి ఈ రోజున మన కుటుంబంలో ఎంతసేపు దేవుని ఆరాధిస్తున్నాం? మన కుటుంబంలో ఎంతసేపు దేవుని మహిమపరుస్తున్నాం? మన కుటుంబంలో ఎంతసేపు దేవుని సన్నిధిని గడుపుతున్నాం? దేవుని సన్నిధిని ఏ కుటుంబం అనుభవిస్తారో, దేవుని సన్నిధిని ఏ కుటుంబం మోకరిస్తారో, దేవుని సన్నిధిని ఏ కుటుంబం ప్రార్థించడానికి వారందరూ కలిసి కట్టుకొని దేవుని సన్నిధిలో గడుపుతారో, ఆరాధించిన కుటుంబాలను నిత్యము కూడా ఆ ఆరాధన అనే నది ఆ కుటుంబాలను తాకి, ఆ ఆరాధన అనే నదిలో ఉన్న మేలు, ఆ ఆరాధన అనే నదిలో ఉన్నటువంటి సమృద్ధి ప్రతి కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ఆరాధనలో ఉన్న శక్తి ఎలా ఉండదు ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూస్తే, వారు ఆరాధన చేస్తూ ఉండగా అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు
బలిపీఠమునకు దక్షిణముగా మందిర కుడి ప్రక్కను క్రింద నుండి పారుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన నది మన కుటుంబంలో ప్రవహిస్తే ఆ ప్రవాహం మందిరపు గడప క్రింద నుంచి కదిలి మందిరపు గడప క్రింద నుంచి పారి నిత్యము కూడా మందిరం 4 మూలలు తడపబడగలగాలి అంటే ప్రతి దినము ఆరాధన మన ఇంట్లో ఉండును గాక, ఆరాధన మన కుటుంబంలో ఉండును గాక. అట్టి ఆరాధన మనం చేయగలిగితే తడిపి తాకిడి కలిగి ప్రతి దినం కూడా మందిరపు గడప ఆ క్రింద పునాదులు కదులుతూ ఉంటాయి అని చెప్పి మనకి ముందుకెళ్తే కనబడుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఆ మందిరములో ఆ ఆరాధన అనే నది ద్వారా నిత్యము కూడా సమృద్ధి. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ చీకటి కార్యాలకు తావుండదు, ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ బలహీనతలకు తావుండదు. మనము సన్నిధిలో ఉండి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆరాధనలో ఉన్నటువంటి మేలులు మనం పొందుకోవాలని ఆశపడినప్పుడు ఆరాధిస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఆరాధిస్తున్నా, ఈ ఆరాధనలో నేను ఒక మేలు పొందుకోవాలి, ఈ ఆరాధనలో నేను నీ అభిషేకం పొందుకోవాలి, ఈ ఆరాధనలో నేను నీ ఆత్మ కార్యం పొందుకోవాలి, ఈ ఆరాధనలో నీ ఆత్మ నింపుదల నేను పొందుకోవాలి, ఈ ఆరాధనలో నా బలహీనత తొలగిపోవాలి, ఈ ఆరాధనలో నాలో ఏ చీకటి ఏలుబడి చేస్తున్నా చీకటి కాలిపోవాలి, ఏ చీకటి ఏలుబడి చేస్తున్నా చీకటి తొలగించబడాలి అని మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే మేడగదిలో 120 మంది ఆరాధన చేయడం మొదలు పెట్టారు. మేడగదిలో 120 మంది కూడి ఆరాధిస్తూ ఉన్నప్పుడే అగ్ని నాళికలు విభాగింపబడి వారందరినీ తాకినట్లుగా మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనలో ఉన్న శక్తి ప్రతి వారిని తాకును గాక, ఆరాధనలో ఉన్న అగ్ని ప్రతి వారిని మండించును గాక, ఆరాధనలో ఉన్న అగ్ని చేత ప్రతి వారు తాకబడును గాక. ఆ ఆరాధనలో ఉన్నటువంటి అభిషేకం చేత నింపబడుతున్నప్పుడే ప్రతి బలహీనతలు కాలిపోతాయి, ప్రతి బంధకాలు కాలిపోతాయి, ప్రతి కట్లు కాలిపోతాయి, ప్రతి విధమైనటువంటి సమస్యలైన అనారోగ్యాలైన బలహీనతలైన ఆరాధన శక్తి ద్వారా కాలిపోతుంది. కనుక మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యము దాని సందులో ఆరాధన చేసేవారిగా మార్చబడుదుము గాక. అట్టి ఆరాధన మన కుటుంబంలో ఈ దినం నుంచి మొదలవును గాక. ప్రతి దినము ఆరాధిస్తున్నప్పుడే మనం మార్గంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, వాహనం మీద ఉన్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా మన నోట ఆరాధన పాట దేవుడు పెట్టును గాక. ఎప్పుడు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవుని సింహాసనం మన మధ్యకి స్థాపించబడుతుంది. మహిమ కలిగిన దేవుడు ఆయన సింహాసనాన్ని విడిచి ఆరాధించే మన మధ్యలోకి దిగి వస్తాడు. ఆయన మన ఎదురుగా ఉన్నంత వరకు కూడా మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనల్ని దాటి ఆయన వెళ్ళడు కనుక ప్రతి ఇంట్లో ఆరాధన అనే నది ప్రవహించి పోర్లు ఆయన ఆరాధన ఉన్న శక్తి అనుభవించుదురుగాక. ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఒకసారి 7వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. 9వ వచనం చదువుదాం. వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్లా జలచరములన్నీ బ్రతుకును, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఈ నీరు మంచి నీళ్ళు అగును. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఈ జలచరాలను బ్రతుకుతాయి, మంచినీళ్ళుగా మార్చబడతాయి. మనం చేసే ఆరాధన ద్వారా ఎవరు ఏ బంధకాలలో ఉన్నా, మనం చేసే ఆరాధన ద్వారా ఎవరు ఇంకా రక్షణలోకి రాకున్నా, మనం చేసే ఆరాధన ద్వారా ఈ నదిలో నుంచి వచ్చే నీళ్లు ద్వారా ఉప్పు నీరు సైతం మంచి నీరుగా మార్చబడునుగాక. ఎలాంటి వ్యక్తులైనా మనం చేసే ఆరాధన ద్వారా దేవుని వైపు త్రిప్పబడునుగాక. అలాంటి ఆరాధన మనము ఇక మీద నుంచి దేవుడి సన్నిధిలో చేసేవారిగా దేవుడు బలపరచునుగాక. అలాంటి ఆరాధన మన కుటుంబంలో ఉంటే, అలాంటి ఆరాధన మనం చేయగలిగితే ఆ ఆరాధన ఉన్న శక్తి, ఆ ఆరాధన ఉన్న బలం ప్రతి దినం దేవుడు మనకి దయచేయునుగాక. 3వ నది పేరు మనం చూద్దాం. 3వ నది పేరు హిద్దెకెలు. ఈ 3వ నది మనం గమనిస్తే విలాప గ్రంథంలోకి ఒకసారి వద్దాం. విలాప గ్రంథంలో 3వ నదిని మనం గమనిస్తే విలాప గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చూద్దాం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కారణము, విరామం కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి
మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి నది పేరేంటి చెప్పాలి? మొదటి నది పేరు విశ్వాసం అనే నది. రెండవ నది ఆరాధన అనే నది. మూడవ నది ప్రార్థన అనే నది. ఏం నది? ప్రార్థన అనే నది. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాలు మనం గమనిస్తే, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె నీ కన్నీరు కారణము, నీ కంటి పాపకు విశ్రాంతి కలగనీయకము. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రాణం చేయి. అది ప్రార్థన చేయి. ఎందుకని ప్రార్థన చేయమంటున్నాడు? పసిపిల్లల ప్రాణం కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం రేయి మొదటి జామున ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడు రేయి మొదటి జామున అంటే చెప్పండి తెలిస్తే? రేయి మొదటి జామున మనకి 4 జాములు ఉంటాయి. ఒకటేమో 6 గంటల నుంచి 9 గంటలకు ఒక జాము, అది మొదటి జాము. 9 నుంచి 12 వరకు రెండవ జాము. 12 నుంచి 3 వరకు మూడవ జాము. 3 నుంచి 6 వరకు 4వ జాము. ఈ 4 జాముల్లో దేవుడు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరి కోసం? మీ పసిపిల్లల ప్రాణం కోసం, మీ కుటుంబాల క్షేమం కోసం, మీ కుటుంబాల్లో రక్షణ కోసం, మీ సంఘ క్షేమం కోసం, మీ సేవకుని క్షేమం కోసం మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలంటే రేయి మొదటి జామున మీరు ప్రార్థన చేయాలి. మనం అంటాము రేయి మొదటి జామున నాకు ఎక్కడ కుదురుతాయా, అప్పుడే ఇంట్లో పని చేసుకోవాలి. రేయి మొదటి జామున నాకు ఎక్కడ కుదురుతాయా, అప్పుడే నాకు విపరీతమైన పనులు ఉంటాయి. మనం ఎవరు అంటే దేవుని పాదాల దగ్గర కూర్చునే మరియల్లాగా ఉంటల్లా. ఎప్పుడు కూడా పనులు పనులు పనులని భారం పెట్టుకుని మార్తల్లాగా బ్రతుకుతున్నాం. ఎందుకంటే దేవుడు ఆ గ్రామానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఏమో ఆయన ఏం చెప్తాడా వింటామని చెప్పి ఎదురు చూస్తున్నాయి పాదాల దగ్గర కూర్చొని. మార్త విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని కోసమే ఆ పని చేసేది కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు, శిష్యులు వస్తున్నారు, వారికి ఏదో కొంచెం వండి పెట్టాలని వాళ్ళ కోసమే పని చేస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, మార్త విస్తారమైన పనులు నుంచి పెట్టుకుంటున్నామని. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది. మనకి ఎన్ని పనులున్నా ప్రతి దినము కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని రేయి మొదటి జామున మొరపెట్టే వారిగా దేవుడు మనం మార్చును గాక. ఒకవేళ పని చేసుకుంటున్నాం, పని చేసుకుంటూనే ప్రార్థన చేసుకోవచ్చు, పని చేసుకుంటూనే ఆయన స్తుతించవచ్చు, పని చేసుకుంటూనే ఆయన మహిమపరచవచ్చు. రేయి మొదటి జామున మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడును గాక. రేయి మొదటి జామున మనం చేసే ప్రార్థన ఆయన విజ్ఞాపనన్నిటిని ఆలకించును గాక. ఆ ప్రార్థన మనం చేయగలిగితే కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన అంటే 50వ అధ్యాయంలో విరిగి నలిగిన హృదయం కలిగిన ప్రార్థన. విరిగి నలిగిన హృదయం కలిగిన ప్రార్థన మనం చేయాలి. మనం అనొచ్చు ఆయన అంటే ఆయన ఏదో అప్పుడు బాధలో ఉన్నాడు కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడయ్యా, మేమేమంత పాపం చేస్తాం, మేమేమంత తప్పు చేస్తామని మనం అనుకుంటుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వెంటనే దేవుడు ఆలకించును గాక. మన కన్నీటి ప్రార్థన దేవుడు జవాబు దయచేయును గాక. మనము మొర్ర పెట్టిన వెంటనే ఆ మొర్రని వెంటనే దేవుడు ఆలకించి ప్రత్యుత్తరం మనకి ఇవ్వును గాక. అలా ఇచ్చే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే లేచి రేయి మొదటి జామున మన కుటుంబాల కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన కుటుంబానికి ప్రాకారంగా మార్చబడును గాక. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. కొందరు వ్యక్తులు, మీరు వినే ఉండొచ్చేమో, కొందరు వ్యక్తులు ఎడారిలో బయలుదేరి వెళ్తున్నారంట. ఎడారిలో బయలుదేరి వెళ్తూ ఉండగా ప్రారంభంలో ఉండగానే కొందరు చెప్పారు, మీరు ఈ ప్రాంతంలో బయలుదేరి వెళ్తున్నారా, ఒంటెలు ఉన్నాయి, సామాగ్రి ఉంది, వస్తువులు ఉన్నాయి, కావలసిన సంపద ఉంది, మీకు ఆ దగ్గర ఉన్నటువంటి ఆహారం ఉంది, అన్నీ తీసుకుని బయలుదేరి వెళ్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే మీరు వెళ్తున్న ప్రయాణంలో ప్రమాదం ఉంది. మీరు వెళ్తున్న ప్రయాణంలో మీకు ఏదైనా ఆపద వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎడారి ప్రాంతం అంత మంచిదైంది కాదు. ఈ ఎడారి ప్రాంతంలో మీరు వెళ్తూ ఉండగా మార్గం వచ్చిన దొంగలు రావచ్చు. ఈ ఎడారి ప్రాంతంలో మీరు వెళ్తూ ఉండగా దోచుకునే వాళ్ళు రావచ్చు. ఈ ఎడారి ప్రాంతంలో మీరు వెళ్తూ ఉండగా మిమ్మల్ని ఒకవేళ ప్రాణాలు తీసేవాడు కూడా రావచ్చు అని వాళ్ళకి హెచ్చరిక చెప్పారు. హెచ్చరిక చెప్పగానే వీళ్ళ భయం మొదలైంది. ఈరోజే ప్రయాణంలో మొదలయ్యాం, ఈరోజే వెళదామని ఆరంభించాం. ఇంతలోనే ఒక వార్త వినబడింది, ప్రమాదం, ఆపద, ఆటంకం అని. ఎలా వెళ్తాం అని అనుకుని వీళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ ప్రార్థనా పరులు ఒక ప్రార్థన చేసుకున్నారంట. అయ్యా, మేము వెళ్ళే మార్గాల్లో మాకు క్షేమాన్ని, మేము వెళ్ళే మార్గాల్లో మాకు కాపుదలని, ఇవన్నీ నువ్వు నాకు దయచేసి ప్రార్థన చేసుకుని బయలుదేరారు.
పగలంతా ప్రయాణం చేశారు. రాత్రి ఒక చోటకు చేరిన తర్వాత వీళ్ళందరూ మొదట సామాగ్రులన్నీ ఒక చోట పెట్టుకొని వాళ్ళతో వచ్చిన వంటలన్నీ ఒక చోట కట్టి వాటికి మేత పెట్టి వీళ్ళు తెచ్చుకున్న ఆహారం వీళ్ళు తినే ముందు అందరూ గుంపుగా కూడి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ఆ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడు. దేవుడు వాళ్ళని దర్శించాడు. వాళ్ళు ఉన్నటువంటి ఆ సరిహద్దంతా ప్రాకారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అది వీళ్ళకి తెలియదు. ప్రార్థన చేసుకున్నారు, ఆ ప్రార్థన ముగించుకున్నారు, తెచ్చుకున్నది తిన్నారు, పడుకున్నారు. ఆ రాత్రి దొంగలు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ప్రాకారం అడ్డుగా ఉంది. దాన్ని ఎలాగైనా పగలబడదామంటే వాళ్ళ కావడంలా ఎలా కట్టుకున్నారు వీళ్ళు ప్రాకారం, ఎలా కట్టారు వీళ్ళు ఈ గోడ అని చెప్పి రాత్రంతా దొంగలు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన దొంగలకు పనిపెట్టింది. వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళకి ప్రాకారంగా మార్చబడిన గోడ దాటాలని దొంగలు ఎంత ప్రయత్నించినా రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏ పని జరగల. సరే అని చెప్పి ఇక వాళ్ళు మా వల్ల కాదు తెల్లారిపోతుందని వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి గోడ మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ వీళ్ళు రెండో రోజు ప్రయాణం చేసి మళ్ళీ రాత్రి అదేవిధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ ప్రాకారం ఏర్పరిచాడు. ఆ తర్వాత మూడో రోజు కూడా వాళ్ళు వెళ్ళారు. పగలంతా ప్రయాణం చేసి రాత్రి అయిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, మనకి ప్రారంభంలో చెప్పారే అదంతా అబద్ధం, మనకు మొదట చెప్పారే అవి ఒట్టి మాటలు, ప్రమాదం అన్నారు, ఆపద అన్నారు, దొంగలు అన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు అన్నారు, మనల్ని హింసించే వాళ్ళు ఉన్నారు, మన ప్రాణాలకు అపాయం వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఏది లేదు. మనము గట్టిగా ప్రార్థన చేయక్కర్లా, అరిసి ప్రార్థన చేయక్కర్లా, ఉపవాసం అంటే రోధించి ప్రార్థన చేయక్కర్లా. మనం ఎలాంటి ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కాపుదల్ని వాళ్ళకి చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటే చాలు అనుకొని భారమైన ప్రార్థన, దేవుని మహిమపరిచే ప్రార్థన, వాళ్ళకి ప్రాకారం ఏర్పరిచే ప్రార్థన చేసుకోకుండా ప్రార్థన వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నారు. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రాకారాన్ని దేవుడు ఏర్పరిచాడు. వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ప్రాకారం ఏర్పరిచి దానికి ఒక రంధ్రాన్ని ఏర్పరిచాడు, తలుపులాగా. ఆ రంధ్రాన్ని ఏర్పరచగానే మళ్ళీ మూడో రాత్రి దొంగలు వచ్చారు. సరే అలా 2 రోజులు ప్రయత్నం చేస్తాం, మూడో రోజు కూడా ప్రయత్నం చేద్దాం, ఏదో రకంగానే వస్తే వాళ్ళకి ద్వారం కనపడింది. ఆ ద్వారం నుంచి దొంగలు వచ్చి వీళ్ళందరూ 2 రోజులు ప్రమాదం లేదుగా హాయిగా పడుకున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మెడ మీద కత్తులు పెట్టి వాళ్ళని ఒక్కసారిగా లేపగానే వాళ్ళు ఉడుకుపడి లేచి భయపడిపోయి కంగారు పడిపోతున్నారు. అప్పుడు దొంగలన్న మాట ఏంటంటే, మీరు కంగారు పడక్కర్లా, భయపడక్కర్లా, మాకు ఒక విచిత్రం జరుగుతుంది, దాని గురించి చెప్పండి. రాత్రి గోడలు కడుతున్నారు, తెల్లవారికి గోడలు తీసేస్తున్నారు, సామాన్లు ఎక్కడ పెడుతున్నారు, ఎలా సిద్ధపరుస్తున్నారు, ఇవి చెప్పండి అంటే వాళ్ళకి మతిపోయినంత పని అయ్యి, మేమెక్కడ గోడ కట్టాము, మేమెక్కడ రాళ్ళు పెట్టాము, మేమెక్కడ ప్రాకారం పెట్టామని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడుతుండగా అప్పుడు వాళ్ళ కన్నులు వెలిగించబడి మనోనేత్రాలు తెరవబడి వాళ్ళు అనుకున్నారు, అయ్యా ఇది మా వాళ్ళ వల్ల జరిగిన కార్యం కాదు, మా దేవుడే మాకు ప్రాకారాన్ని ఏర్పరిచాడు. ఇది మా వల్ల జరిగిన కార్యం కాదు నాయన, మా దేవుడు మా చుట్టూ ప్రాకారాన్ని ఉంచాడు. గత 2 రోజులు మేము భారం కలిగే ప్రార్థన చేసుకొని ప్రార్థన అనే నది మా కుటుంబంలోకి రావాలి, ప్రార్థన అనే నది ద్వారా మేము తడపబడాలి, ప్రార్థన అనే ప్రాకారం ద్వారా మేము నింపబడాలి అని మేము ప్రార్థించుకోనగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రాకారాన్ని ఏర్పరచడన్న సంగతి మేము గుర్తించలేకపోయాం. ప్రార్థన అయితే చేస్తున్నాం, ప్రాకారం కడతాడా? ప్రార్థన అయితే చేస్తున్నాం, కాపుదలు ఇస్తాడా? ప్రార్థన అయితే చేస్తున్నాం, మేలు కలుగుతుంది అనుకున్నాం, కానీ ప్రాకారాన్ని దేవుడు ఏర్పరచాడని గుర్తుపట్టలేకపోయామయ్యా. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాం, మా కన్నులు తెరవబడే కార్యాన్ని దేవుడు చూపించాడు. కనుక ఇది మా వల్ల జరిగినది కాదు, మా దేవుడే కార్యాన్ని చేసిన వాడు చెప్పగానే అక్కడి నుంచి దొంగలు కూడా వాళ్ళని పలకరించి వెళ్ళిపోయారు. ఈ రోజు మనం గమనించాల్సింది, మన కుటుంబంలో శత్రువు వస్తున్నాడంటే దానికి కారణం ప్రాకారం లేకపోవడం. ఇంటికి ప్రాకారం కట్టుకుంటున్నాం, గుమ్మానికి ప్రాకారం కట్టుకుంటున్నాం, అన్ని తలుపులు గడియలు గట్టిగా వేసుకుంటున్నాం, కానీ ప్రార్థన అనే ప్రాకారం కట్టుకుంటున్నావా? ప్రార్థన అనే ప్రాకారం సిద్ధపరచుకుంటున్నావా? ప్రార్థన అనే ప్రాకారం నా కుటుంబానికి కావాలని ఆశపడుతున్నావా? మన కుటుంబంలో ప్రార్థన అనే ప్రాకారం ఉంటే శత్రువు రావడానికి అవకాశం ఉండదు, దుష్టుడు రావడానికి అవకాశం ఉండదు. మన కుటుంబంలో శత్రువు వచ్చి కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు, మాట కలవకుండా చేస్తున్నాడు. ఇవన్నీ కలగడానికి కారణం ప్రార్థన అనే ప్రాకారం లేకపోవడం. ఈ రోజున ప్రార్థన అనే ప్రాకారం ప్రతి కుటుంబంలో దేవుడు కలుగు చేయునుగాక. ప్రార్థన చే కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని దేవుడు నింపునుగాక. అట్టి ప్రార్థన ఆత్మ కలిగిన కుటుంబాలుగా ఈ దిన మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. 3వ నది పేరేంటి చెప్పాలందరూ? ప్రార్థన నది. మొదటి నది విశ్వాసం అనే నది, 2వ నది ఆరాధన అనే నది, 3వ నది
ప్రార్థన అనే నది. 4వ నది యూఫ్రటీస్ నది. ఆ నదిని కూడా మనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం త్వర చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం రాయబడిన మాట, ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పాలును, కొండల నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి భూమికి పారి షిత్తీము లోయను తడుపునుగాక. ఆమేన్. మొదటి నది విశ్వాసమనే నది. మన కుటుంబాలు ఏదైనా తోట వలె పచ్చగా ఉండాలని ఒక నదిని దేవుడు 4 శాఖలుగా విభాగించి 4 మూలలు తడుపుతున్నాడు. ఆ నదులలో విశ్వాసం అనే నది మన కుటుంబంలో, మన సంఘంలో పారాలి. ఆరాధన అనే నది మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో పారాలి. 3వది ప్రార్థన అనే నది మన కుటుంబంలో పారాలి. 4వది మనం చూస్తే ఇక్కడ కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి 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 పారి షిత్తీము లోయను తడుపుతా ఉంది. ఈ రోజున 4వ నది పరిశుద్ధాత్మ అనే నది. పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది మన కుటుంబంలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి. ఈ రోజు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ అనే నది షిత్తీము లోయను తడిపితే, షిత్తీము లోయ అంటే మనకి బాగా తెలిసింది ఏంటంటే తుమ్మ చెట్ల లోయ. ఈ షిత్తీము లోయలో యెహోవా మందిరంలో నుండి పారిన నీరు, యెహోవా మందిరంలో నుంచి, నదిలో నుంచి పారిన నీరు, అది పారి ఉబికి 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 ఎక్కడికి వస్తుందంటే షిత్తీము లోయలో పడుతుంది. ఈ రోజున దేవుని మందిరంలో వచ్చిన మనము, దేవుని మందిరం నుంచి ఒక నది పారుతుంది. వాక్యం అనే నది, ఉపదేశం అనే నది, సరిచేసే నది, దిద్దే నది, మన జీవితాలను ఒప్పింపజేసే నది. ఈ నది మనలోకి వచ్చినప్పుడు షిత్తీము అనుభవంలో నుంచి మనము జలధర వృక్షం అనే అనుభవంలోకి మార్చబడుదుముగాక. షిత్తీము అంటే తుమ్మ చెట్ల అనుభవం. తుమ్మ చెట్లు అనుకుంటున్నాయంట, నా పరిస్థితి ఇంతే, నా బ్రతికి ఇంతే, నాకెప్పుడు ఈ ముళ్ళ పరిస్థితే, నాకెప్పుడు ఈ గరుగు పరిస్థితి, నాకెప్పుడు కూడా ఒకళ్ళని బాధ పెట్టే పరిస్థితి అని తుమ్మ చెట్టు బాధపడుతుంటే, దేవుడు ఆ తుమ్మ చెట్టును చూసి, ఆ తుమ్మ చెట్టును పరీక్షించి, ఈ తుమ్మ చెట్టు ఎంత బాధపడుతుందే, ఈ తుమ్మ చెట్టు ఎంతగా కన్నీరు కారుస్తుందని దేవుడు జ్ఞాపకం చేసుకొని తుమ్మ చెట్టు దగ్గర వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడట. ఏమిటి ఎంత బాధపడుతున్నావు తుమ్మ చెట్టు అని పలకరిస్తే, తుమ్మ చెట్టు అంటుందంట, అయ్యా నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నేను ఎవరికి ఉపయోగపడట్లా, అసలు నా జీవితం నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా అని తన బాధ అంతా వ్యక్తపరుచుకున్న తర్వాత దేవుడు అన్నాడంట, నువ్వేం బాధపడొద్దు, నేను నిన్ను మనుషులు ఒకవేళ నిన్ను ఉపయోగించుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ వాళ్ళకి పనికొచ్చే వస్తువులుగా నేను ఉపయోగించుకోకపోయినా పర్వాలేదు, నేను నిన్ను ఎలా ఉపయోగించుకుంటానో తెలుసా? నా మందిరంలో నిబంధన మందస్సం ఉంటుంది, ఆ నిబంధన మందస్సంగా నిన్ను తయారు చేస్తా. నా మందిరంలో ధూప వేదిక ఉంటుంది, ధూప వేదికగా నిన్ను తయారు చేస్తా. నా మందిరంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ఆ సముఖపు రొట్టెల బల్లగా నేను తయారు చేస్తా. ఇదిగో నా మందిరం బయట ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠంగా నేను తయారు చేస్తాను. కానీ తుమ్మ చెట్టు అప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన సందులో మొరబెడితే దేవుడు తన గరుకుతనాన్ని తీసివేసి, ముళ్ళన్నీ నరికివేసి, అవన్నీ కూడా చెక్కి ఒక రూపులోకి ఏర్పరిచి ఆయన సందులో వాడుకునే పరికరాలుగా మార్చాడు. ఈ చరిత్ర వింటున్న మనం, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది? తుమ్మ చెట్ల అనుభవం. మాట మాట్లాడినా ఎదుటోళ్ళకి గాయమే, ఒకవేళ మనం చూసినా ఎదుటోళ్ళకి గాయమే. అలాంటి పరిస్థితుల్లో నుంచి, తుమ్మ చెట్ల అనుభవంలో నుంచి క్రీస్తు అనే రక్తంగా మనల్ని ఆయన రక్తంతో కడిగి ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన మందిరంలో పనికొచ్చే పరికరాలుగా మార్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మనందరూ ఎలా మార్చబడ్డాం? యెహోవా మందిరంలో నుంచి పారిన నీరు ఉబికి 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 పారి షిత్తీము లోయని తడపగా, ఆ షిత్తీము లోయ ఒకప్పుడు షిత్తీము లోయ, ఒకప్పుడు మనం చూసి అనవచ్చు ఈ వ్యక్తి ఇలా మాట్లాడేవాడని, ఒకప్పుడు మనం చూసి అనవచ్చు ఇలా ప్రవర్తించేవాడని. కానీ ఇప్పుడు మనం చూసిన వాడు అనాలి, ఒకవేళ మనం ఆ దారిని వెళ్తున్నా, ఒకప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండేదే, ఒకప్పుడు ఇలా మాట్లాడేవాడే, ఒకప్పుడు ఇలా ప్రవర్తించేవాడే, ఎలా మార్చబడ్డాడు? షిత్తీము లోయ
జల్దర వృక్షంగా మార్చబడింది. షిత్తీము లోయ క్రీస్తు రక్తం అనేటువంటి నీటి చేత తడపబడింది. షిత్తీము లోయ యెహోవా మందిరం నుంచి పారిన ఉబికిన నీటి చేత తడపబడి అని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి మారు మనసు కలిగింది. ఈ రోజున దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడగలిగితే ఆ ఆత్మ మనలను శుద్ధీకరిస్తాడు, ఆ ఆత్మ మనలను దిద్దుతాడు, ఆ ఆత్మ మనలను సరిచేస్తాడు, ఆ ఆత్మ మనలో ఒక నూతన జీవాన్ని కలుగు చేసి మనం నిత్యము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా, అబ్రహాం గారి పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసినట్లుగా ప్రతి దినము కూడా ఈ లోక సమస్యలు చూసి మనం భయపడక పునాదులు కలిగిన పట్టణం నాకు ఉంది, రాజాది రాజుతో నిత్యము ఉండేటువంటి స్థానం నాకు ఉంది అని ఆ పట్టణం కోసం ఎదురు చూసే వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆ నదులు మన కుటుంబంలో ప్రవహిస్తే, ఆ నదులు మన జీవితంలో ప్రవహిస్తే, ఆ నదులు మన సంఘంలో ప్రవహిస్తే మన జీవితాలన్నీ కూడా మార్చబడి ఆనందమయంతో దేవుడు నింపునుగాక. మన కుటుంబాలు ఏదేను తోట వలె మార్చునుగాక. ఈ నదులన్నీ ప్రవహించిన స్థలం అంతటిని కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఆయన అగ్నిని మండించి మనందరినీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చునుగాక. మనం సిద్ధపరచబడాలని దేవుడు మనతో మాటలు సెలవిస్తుండగా, ఇంతవరకు ఎండిపోతున్న పరిస్థితి అయినా, వాడిపోతున్న పరిస్థితి అయినా, నీరసించిపోతున్న పరిస్థితి అయినా ఇక మీద చిగురు పుట్టునుగాక, వాక్యమనే నది ప్రవహించునుగాక, మన కుటుంబాలు పచ్చని ఏదేను తోట వలె నింపబడునుగాక. అలా నింపబడాలని మనం ఆశపడగలిగినట్లయితే 4 నదులు మన ఇంట్లో ఉండాలి. ఏ నదులు చెప్పాలి అందరు గట్టిగా? విశ్వాసం అనే నది రెండవది, మూడవది, నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది. ఈ 4 నదులు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి సంఘంలో దేవుడు ప్రవహింపజేసి పచ్చదనంతో ఏదేను తోట వలె దేవుడు నింపునుగాక. ఇదే నుంచైనా ఈ 4 నదులు నా కుటుంబంలో ప్రవహించాలయ్యా, ఈ 4 నదులు నా సంఘంలో ప్రవహించాలయ్యా, ఈ 4 నదుల చేత నేను తడపబడాలయ్యా, ఈ 4 నదులు ప్రతి దినము కూడా నేను పొందుకునే వ్యక్తిగా మార్చబడాలని ఒక చిన్న తీర్మానంతో అందరం తల వచ్చుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తల వచ్చుదాం, ఒక చిన్న ప్రార్థన. అందరూ తల వచ్చుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. 4 నదులు ఏదేను తోటలు తడపడానికి 4 నదులు ప్రవహిస్తా ఉన్నాయి. ఏదేను తోటలు పచ్చదనంతో నింపబడడానికి 4 నదులు ప్రవహిస్తా ఉన్నాయి. ఆ 4 నదులలో ఉన్న అనుభవాలు, ఆ 4 నదులలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు దేవుడు మనకు సెలవించి ఉండగా ఈ 4 నదులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబంలో విశ్వాసం అనే నది పారాలి, ఆరాధన అనే నది పారాలి, ప్రార్థన అనే నది పారాలి, పరిశుద్ధాత్మ అభిషేకమైన నది పారాలి.